చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు వినటానికి మనం కొద్ది సమయం కేటాయించుదాం. తలలు వంచండి. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీ పరిశుద్ధ పాదములకు నిండు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మమ్మల్ని ప్రేమించి ఈ దినపు ఆరాధన పరిచర్యలో మాకిచ్చిన శ్రేష్టమైన పాలిభాగం కొరకు వందనాలు. మీ అధ్యక్షతన ఈ పరిచర్య అంతటినీ మీకు మహిమకరముగా జరిగించున్నందుకును కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. పాటల ద్వారా మీ నామమును హెచ్చించినట్లుగా నామా స్వరాలను హృదయాలను మీరు బలపరిచినందుకు మీకు వందనాలు. మీ నామము గణపరచబడినట్లుగా మమ్మల్ని వాడుకున్న విధం కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో మీ దీనదాసుడిని నేను మీ మాటల కొరకు నిలబడచా ఉన్నాను. నేనైతే అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభువా. మీ కృప ద్వారా నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతకై నిండు వందనాలు అయ్యా. నేను మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం కలగదు మా ప్రభువా. మిమ్మల్ని ఆరాధించుటకు యోగ్యముగా మీ నామమును సన్నుతి చేయుటకు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడట కొరకైనా ఒక సాధనముగాను మీ నోటికి బోరవలేను నేను వాడబడినట్లుగా మీ కృపను చూపించండి. మహిమ పొందుకొనండి. నిండు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు లోపరుచుకుంటూ మీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి పేరట ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన దీనదాసునికి అనుగ్రహించిన ఈ ఆధిక్యత కొరకై ప్రభువును స్తుతిస్తూ, దేవుని పిల్లలనే మీ అందరికీ ప్రభు నామములో నిండు వందనాలండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదివి సహాయం చేయండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. సహజంగా భూమి మీద ఉన్న న్యాయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఘోరమైన నేరము చేసినప్పుడు, ఘోరమైన కార్యాలు జరిగించినప్పుడు న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి మరణశాసనం రాస్తాడు. న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి మరణశాసనం రాస్తాడు. అది భూమి మీద ఉన్న న్యాయం, లేకపోతే భూమి మీద ఉన్న రాజ్యాంగం. అయితే బైబిల్లో కూడా ఒక వ్యక్తి నేరం చేశాడు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి నేరం చేశాడు. అందును బట్టి దేవుడు ఒక మరణ శాసనం రాశాడు. ఎవరా వ్యక్తి, ఏంటా చేసిన నేరం అనేది కొద్ది మాటలు దేవుని ఆత్మ సహాయం చేత మీకు వివరించాలని ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడాయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమనెను. ఇక్కడ నేరం చేసిన వ్యక్తిగా అబ్రహాము గారు మనకు కనబడతా ఉన్నాడు. ఏంటి ఆయన చేసిన నేరం అంటే, నీవు ప్రేమించు ఇస్సాకును. ఏంటి ఆయన చేసిన నేరం? తన కుమారుణ్ణి ప్రేమించటం. కుమారుణ్ణి ప్రేమించడం నేరం ఎట్లా అయిద్దయ్యా అని మీరు అంటారేమో. యేసు ప్రభు వారు లూకాసు వార్తలో 14వ అధ్యాయం 26వ వచనంలో ఏమని చెప్పారంటే, చూడండి ఒకసారి ఆ మాట. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెండ్రెంటను
తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. అబ్రహాము చేసిన నేరం తన కుమారుణ్ణి ప్రేమించటం ఎందుకు నేరమైందంటే, దేవుని కంటే ఎక్కువగా అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువగా అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించాడు. కానీ దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, నాకంటే ఎక్కువగా ఎవరిని, ఆఖరికి నీ ప్రాణమును సైతము ప్రేమించొద్దు అని చెప్తుంది. కానీ అబ్రహాము కుమారుణ్ణి ప్రేమించాడు. ఆ విషయం దేవునికి అభ్యంతరం అయ్యింది. అందుని బట్టి అన్నాడు, అబ్రహమా, నీవు లేచి నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించమన్నాడు. ఎందుకు దేవుడు ఎవరికంటే కూడా, లేకపోతే మనకంటే కూడా దేవునిని ఎక్కువగా ప్రేమించమన్నాడు? ఎందుకు దేవుడు తననే మొదటి స్థానం తనకే ఇవ్వమని అన్నాడు అంటే, రెండు కారణాలు దానికి ఉన్నాయి. ఒకటి, దేవుని కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించినా, వస్తువులను కానీ మనుష్యులను కానీ మరి దేన్నైనా ఎవరిని జీవితంలో ఎక్కువగా ప్రేమించినా ఏదో ఒక సమయంలో మనల్ని వారు వదిలిపోతారు, లేదా మనము వారిని వదిలిపోతాం. దాన్ని తట్టుకోలేం. చాలామంది అందుకనే అధికంగా ప్రేమించి పిచ్చివాళ్ళు అయిపోయినట్లుగా, సహించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లుగా మనం చదువుతూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం. కనుక దేవుడు తననే అధికంగా ప్రేమించమని చెప్పటంలో గల దేవుని మొదట ఉద్దేశం ఏంటంటే, మానవుడు ఎవరిని అధికంగా ప్రేమించినా కూడా ఏదో ఒక సమయంలో విడిచి వెళ్ళిపోవాలి, లేదా విడిచిపెట్టేస్తారు. కనుక దేవుడు తనకే మొదటి స్థానం ఇవ్వమన్నాడు. అలా ఇచ్చినప్పుడు భూమి మీద ఉన్నంతకాలం మనం ఆయన్ని ప్రేమిస్తాం, భూమిని విడిచిన తర్వాత ఆయనతో ఉంటాం. కనుక సమస్య ఉండదు. అందుకనే దేవుడు మొదటి స్థానం నాకు ఇవ్వండి అన్నాడు. తర్వాత రెండవ కారణం, దేవుడు తననే ప్రేమించమంటానికి రెండవ కారణం ఏంటంటే, దేవుని గొప్ప ఉద్దేశం మానవుని పక్షంగా ఉంటుంది. దేవుడు మానవుని పక్షంగా ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక నెరవేర్పులోనికి రావాలంటే మనం దేవుని ప్రేమించాలి. అన్నిటికంటే అందరికంటే మిన్నగా దేవుని ప్రేమించాలి. ఉదాహరణకు, దావీదును ఇజ్రాయేలు దేశమంతటి మీద, దావీదు సంతతిని తరతరాలు రాజుగా నియమించాలి అనేది దేవుని ఏర్పాటు, దేవుని ఉన్నత ఉద్దేశం. దావీదు తర్వాత దావీదు సంతానం, ఆయన సంతానం, బిడ్డలు ఇజ్రాయేలు పూర్తి దేశం మీద రాజుగా ఉండాలి అనేది దేవుని సంకల్పని ఉన్నతమైన ఉద్దేశం. అయితే దావీదు ఊరియా భార్యగా ఉండిన బత్షెబా విషయంలో పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపిస్తాడు. నాతాను, నువ్వు వెళ్ళి దావీదు దోషం దావీదునికి తెలియచెయ్యి అన్నప్పుడు ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదునకు ఆ దోషమును గురించి, దేవుని కోపమును గురించి తెలియపరిచినప్పుడు దావీదు ఎంతగానో పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు, దేవునినే తన జీవితంలో మొదట ఉంచుకున్నవాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినవాడు. కనుక తన పాపం విషయమై విస్తారముగా పశ్చాత్తాపడతాడు, దిద్దుబాటుకు వస్తాడు, పరితాపం చెందుతాడు. తిరిగి మరి ఎన్నడూ ఇక ఏ పాపం కూడా చేయకుండా తన జీవితాన్ని కట్టుకున్నాడు. రాజులు గ్రంథం 15వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఊరియా భార్యగా ఉండిన ఆ బెత్షెబా విషయమందు తప్ప దావీదు ఇక ఎన్నడూనూ ఏ దోషమును చేయలేదు అని ఉంటుంది. అంతవరకు బాగుంది. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యానికి వస్తాడు.
అయితే సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు జ్ఞానము, ఐశ్వర్యము, సమృద్ధి కలిగించిన తర్వాత సొలొమోను తన మనస్సును దేవుని మీద నుంచి త్రిప్పివేసుకొని అన్యులైన స్త్రీలను వివాహం చేసుకొని వారి కోసం బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభాలు పెట్టించి వాటికి పూజలు చేయటం ప్రారంభిస్తాడు. వాటికి ధూపార్పణలు వేయటం ఆరంభిస్తాడు. దేవుడు దాన్ని చూస్తాడు, దర్శిస్తాడు. 2 సార్లు దేవుడు సొలొమోనును దర్శిస్తాడు. సొలొమోనా, నీ పక్షంగా నేను కలిగి ఉన్న ఉన్నత ఉద్దేశం గొప్పది. నీ సంతతిని తర్వాత పుట్టబోయే వారిని కూడా ఇజ్రాయేలు దేశమంతటి మీద అధిపతులుగా నిర్ణయించాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ విధమైన దోషం చెయ్యొద్దు అని 2 సార్లు దేవుడే స్వయంగా దిగివచ్చి దర్శించినా కూడా సొలొమోను గుణపడినవాడు కాడు. అందును బట్టి రాజ్యం చీలిపోయి 1 గోత్రం మాత్రమే సొలొమోను సంతతికి ఉంటుంది. 10 గోత్రాలు వేరైపోతాయి. దేవుని ఉన్నత ఉద్దేశం మన పక్షంగా నెరవేర్పులోనికి రావటానికి దేవుడు చెప్పిన మాట, నన్ను ప్రేమించండి, నన్నే మొదట ప్రేమించండి, నాకు మొదటి స్థానం ఇవ్వండి అని. కానీ అబ్రహాము దేవుని ప్రేమించే విషయంలో తప్పిపోయాడు. దేవుడు దాన్ని నేరంగా ఎంచాడు. వెళ్ళి నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వు అన్నాడు. ఆ రాత్రి దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాము దేవుని యొద్దకు వచ్చాడు. అయ్యా, 86 సంవత్సరాల ప్రాయంలో ఇష్మాయిల్నిచ్చావు. సరేలే, శారాకి పుట్టపోయినా నాకు పుట్టినవాడే కదా అని 14 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్నాను. ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్నాను. 100 సంవత్సరాల ప్రాయంలో ఇస్సాకునిచ్చావు. ఇస్సాకు పుట్టిన వెంటనే ఇష్మాయిల్ని పంపించేయన్నావు. సరేలే, ఇస్సాకు ఉన్నాడు కదా అని ఇష్మాయిల్ని పంపించేశాను. ఇప్పుడు 15-16 సంవత్సరాలు ఇస్సాకుని పెంచుకున్నాను. ఇప్పుడు వాణ్ణి బలిగా ఇవ్వమంటున్నావు ఏంటి ప్రభువా అని వచ్చి దేవుని పాదాల యొద్ద కూర్చొని ఉంటాడు. అయ్యా, బిడ్డల కొరకే కదా నేను తప్పించింది, బిడ్డల కొరకే కదా నేను ఆశపడింది. 100 సంవత్సరాల ప్రాయంలో కుమారుణ్ణిచ్చి అలారు ముద్దుగా పెంచుకున్నవాడిని నా చేతులతోనే దహన బలి ఇవ్వమంటున్నావేంటి ప్రభువా అని అడిగుంటాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎందుకు అబ్రహామాని కుమారుణ్ణి నేను దహన బలిగా ఇమ్మన్నానంటే, నీవు మొదట నన్ను ప్రేమించే విషయంలో తప్పిపోయావయ్యా, నాకు ప్రథమ స్థానం ఇచ్చే విషయంలో తప్పిపోయావయ్యా. 12వ అధ్యాయంలో నిన్ను దర్శించినప్పుడు వెంటనే నాకు రెస్పాండ్ అయ్యావు. 15వ అధ్యాయంలో నిన్ను దర్శించినప్పుడు నాతో మాట్లాడావు, నాతో సమయాన్ని వెచ్చించావు, నాతో సమయాన్ని గడిపావు. 18వ అధ్యాయంలో నా కొరకు సింధూర వనంలో మమ్రే వృక్షం కింద కూర్చొని ఎదురు చూచావు. 17వ అధ్యాయంలో నేను నీతో మాట్లాడటానికి వస్తే నాతో సమయాన్ని వెచ్చించావు. మానవుల పక్షంగా నేను కలిగి ఉన్న ప్రణాళికలు, మానవ జాతి కొరకు నేను చేయబోయే అద్భుతమైన కార్యాలు ఒక స్నేహితునిలాగా నీతో పంచుకోవటానికి నేను నీ యొద్దకు వస్తే చక్కగా రెస్పాండ్ అయ్యావు. ఇదిగో ఇస్సాకు పుట్టిన తర్వాత నీవు నన్ను ప్రేమించే విషయంలో, నాకు సమయం కేటాయించే విషయంలో, నాతో స్నేహం చేసే విషయంలో తప్పిపోయావు అబ్రహ్మా. ఎన్నో పర్యాయాలు నేను నీ కొరకు ఆకాశంలోంచి దిగివచ్చి నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు నా యొద్దకు వచ్చి నాతో మాట్లాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, నాతో స్నేహం చేసే విషయంలో తప్పిపోయావు. నేను ఎన్నో పర్యాయాలు దుఃఖంతో వెళ్ళిపోయాను. హానోకు నాకు స్నేహితుడిగా ఉండిన తర్వాత మరలా భూమి మీద ఎవరు నాకు స్నేహితులుగా అగుపడలేదు. నీవే నాకు స్నేహితుడిగా అగుపడ్డావు. నీతో స్నేహం చేద్దాం కదా అని నేను కొనసాగుతూ ఉంటే
నీ కుమారుడి ప్రేమలో పడి నన్ను నిర్లక్ష్యం చేసావు అబ్రామా, అందుకనే నేను దాన్ని సహించలేను. ఎందుకంటే నీ పక్షంగా నేను కలిగిన ఉన్నత ఉద్దేశం ఒక గొప్పది. అది నెరవేర్పులోనికి రావాలంటే నీవు నన్నే ప్రేమించాలి అబ్రామా అని దేవుడు తెలియపరిచినప్పుడు పశ్చాత్తాపడ్డాడు, పరితాపం చెందాడు, దిద్దుబాటుకు వచ్చాడు. చాలామంది విశ్వాసులు, సేవకులు తమ విశ్వాస జీవితంలో బలహీనలవటానికి కారణం ఇదే. తమకు లేనప్పుడు దేవుని యొద్దకు వచ్చి దేవుని విడువక ప్రేమిస్తూ మానక ప్రార్థన చేస్తూ రోజుకు 3-4 గంటలు 5 గంటలు ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కన్నీరు కారుస్తారు, పశ్చాత్తాపడతారు, దేవుడు ఇచ్చేంత వరకు దేవుణ్ణి వేడుకుంటారు. ఆయన ఇచ్చిన తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు మనకివ్వటంలో గన దేవుని గొప్ప ఉద్దేశం ఏదో ఉంది. అందుకే దేవుడు మనకు దాన్ని ఇచ్చాడు. కానీ ఇచ్చిన కొద్దిపాటి దాంతోనే, చిన్న దాంతోనే మనం సంతృప్తి చెంది ఇదే గొప్పది అనుకున్నట్లుగా దేవుణ్ణి విస్మరిస్తూ ఉంటాం. విశ్వాస జీవితంలో దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉంటాం. అందుకని దేవుడు ఇక్కడ అబ్రహాంతో చెప్పాడు, నువ్వు ప్రేమించే విషయంలో తప్పిపోయావు అబ్రామా, వెళ్ళు నీ కుమారుణ్ణి మోరియా పర్వతం మీద నీ చేతులతో నువ్వే దహన బలిగా అర్పించేమన్నప్పుడు తాను ఎంత తప్పు చేసినాడో, ఎన్ని విషయాల్లో దేవుణ్ణి వెనకేసినాడో. ఇస్సాకు పుట్టినది మొదలుకొని దేవుడు బలివ్వమన్నంత వరకు సుమారుగా 17 సంవత్సరాల వరకు 17-18 సంవత్సరాల ప్రాయంలో బలిగా ఇమ్మని చెప్పాడని అంటారు. అంతవరకు కూడా ఎన్నిసార్లు దేవుడు తనతో మాట్లాడటానికి వచ్చిన సంగతి, అయ్యా పిల్లోడితో బిజీగా ఉన్నాను, పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి మరేదో కారణం చెప్పి దేవునికి సమయం ఇవ్వకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన సంగతి అబ్రహాము జ్ఞాపకంలో కదలాడింది. ఇస్సాకు పుట్టక మునుపు తన సంబంధం తన విషయంలో దేవునితో తను ఎట్లా ఉన్నాడో, ఇస్సాకు పుట్టిన తర్వాత దేవునితో తను ఎలా ఉన్నాడో ఆ విషయాలు మననం చేసుకున్నాడు. ఒక్కసారి తలపోసుకున్నాడు, జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాడు. తన దోషం తనకు అర్థమైంది, తన లోపం తనకు అర్థమైంది. దేవుని ప్రేమించే విషయంలో ఎంత వెనకపడ్డాడో అర్థమైంది. వెంటనే ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడ్డాడు. ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడ్డాడు. కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నిజమే ప్రభువా, నా కుమారుణ్ణి ప్రేమించాను, నీకంటే ఎక్కువగా ప్రేమించానయ్యా, నిన్ను నిర్లక్ష్యం చేసిన సంగతి వాస్తవమయ్యా అని తన స్థితి అంతటిని, ఇన్ని సంవత్సరాలు దేవునిని నిర్లక్ష్యం చేసిన సంగతిని తలపోసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే అప్పటి వరకు ఇస్సాకుకు తన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చిన అబ్రహాము మరలా ఆ ప్రేమంతా దేవుని వైపు త్రెప్పబడేంత పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా ఆ ప్రేమంతా దేవుని వైపు త్రెప్పబడేటట్లుగా మరలా దేవునికే తన జీవితంలో మొదటి స్థానం ఇచ్చేంతగా పశ్చాత్తాపడ్డాడు. దేవునికే మొదటి స్థానం ఇచ్చేంతగా పశ్చాత్తాపడ్డాడు. కావాలంటే మీకు ఒక రుజువు చూపిస్తాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయంలోని 6వ వచనం ఒకసారి చదవండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి. సహజంగా 4 పిల్లలు ఆడుకుంటూ ఉంటే తన కుమారుడు ఇంకొక 2-3 ఇరుగు పొరుగు వాళ్ళ పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఏదన్నా పని చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారండి? నిజం చెప్పండి, ఎవరికి చెప్తారు? తన బిడ్డలకు చెప్పరు, పక్కన వాళ్ళ పిల్లలకి చెప్తారు. కానీ తమ యొద్దనున్నది ఏదైనా పెట్టాలంటే ఎవరికి పెడతారు? మన పిల్లలకే పెట్టుకుంటాం.
మన ఆత్మీయ తండ్రి అహరోను మామయ్య చెప్తూ ఉండేవాడు. గొల్లపూళ్ళు చిన్నవాడుగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు గొల్లపూళ్ళు ఉన్నప్పుడు పెదనాయన పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడంట. పనికి వెళ్ళి వాళ్ళ పెదనాయన వస్తూ ఉంటే ఆ పెదనాయన పిల్లలు నానా అనుకుంటా ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళతో పాటు మామయ్య కూడా వెళ్ళేవాడంట. వెళ్ళినప్పుడు ఆ పెదనాయన అనేవాడంట, అరే మీ అమ్మ వెనకొస్తుంది వెళ్ళరా. చూసారా, పని చేయాలంటే పిల్లలకి వేరే వాళ్ళ పిల్లలకి చెప్తారు, పెట్టుకోవాలంటే మన పిల్లలకి పెట్టుకుంటాం. అది మనల్ని మన బిడ్డలని మనం ప్రేమించే తీరు. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? కట్టెల మోపుని ఇస్సాకు మీద పెట్టాడు. ఎట్లా రుజువు అంటారేమో, సుమారుగా ఒక మనిషిని దహించాలి అంటే 5 నుంచి 7 సలకల పొలలు కావాలండి. సుమారుగా 5 నుంచి 7 సలకల పొలలు కావాలి. సుమారుగా 100 నుంచి 140 కేజీల పొలలు కావాలి. 5 సలకలుగా వేసుకున్న ఒక 100 కేజీల పొలల మూటని ఇస్సాకు మీద పెట్టాడు. 100 కేజీల పొలల మూటని ఇస్సాకు మీద పెట్టాడు. ఇస్సాకు దేవుని కంటే నువ్వు నాకు ఎక్కువ కాదు అని అక్కడ దేవుడి మీద తన ప్రేమ టర్న్ అయిన సంగతిని, ఇస్సాకును ప్రేమించిన ప్రేమ అప్పటి వరకు మరలా తిరిగి దేవుని మీదకి మరల్చుకున్న సంగతిని ఈ సంగతి రుజువుపరుస్తూ ఉంది. అక్కడ 2 పనివారు ఉన్నారు. వాళ్ళకి చెప్పొచ్చు, అరే మేము కొండెక్కాలి, ఆ పొలం వైపు తీసుకొని రండి, అక్కడ పెట్టేసి మళ్ళీ మీరు వచ్చేసేయండి కిందకని చెప్పొచ్చు. కానీ పనివారిని అక్కడే ఉండమని పొలాల మోపు తీసుకొని ఇస్సాకు మీద పెట్టి ఇస్సాకు అబ్రహాము కలిసి దహన బలికి వెళ్తూ ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. బలిస్తాడా ఇవ్వడా? నన్ను ప్రేమించే విషయంలో పరితాపం చెందాడు, దిద్దుబాటుకు వచ్చాడు, తిరిగి మరులు కొలుపుబడి వెనక్కి వచ్చాడు. నన్ను ప్రేమించే విషయంలో అంతరంగంలో స్థిరచిత్తుడయ్యాడు. క్రియల్లో ఎట్లా ఉన్నాడా అని దేవుడు చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, పొల్లలను పేర్చాడు, ఇస్సాకును కట్టేసి ఎత్తి బలిపీఠం మీద పెట్టాడు. దేవుడు చూస్తానే ఉన్నాడు, పరీక్షిస్తానే ఉన్నాడు. ఏం చేస్తాడా? ఎందుకంటే మానవ హృదయం చెడ్డది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడైనా మారిపోవచ్చు, ఎప్పుడైనా మారిపోవచ్చు. దేవుడు చూస్తా కనిపెడతా ఉన్నాడు. ఎట్లా రెస్పాండ్ అవుతాడు? హృదయంలో ఒప్పుకున్నాడు, హృదయంలో పరివర్తన చెందాడు, హృదయంలో దిద్దుబాటుకు వచ్చాడు. మాటల్లో అంతవరకు వచ్చాడు, దిద్దుబాటుకు వచ్చాడు. క్రియల్లో దాన్ని రుజువుపరుస్తాడా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నట్లుగానే బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేసి ఎత్తి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి ఎత్తాడు. ఎత్తిన కత్తి కింద పడటం ఎన్ని సెకండ్స్ అండి? సెకండ్స్ ఆఫ్ టైంలో పడిపోతుంది. ఒకటే దెబ్బ వేస్తే తల వేరే పక్కన పడిపోద్ది. పేక కొయ్యటం కాదండి, వేసేయటం. కత్తి ఎత్తాడు, వేస్తే తల వేరై తల మండు వేరైపోతాయి. సెకండ్స్ ఆఫ్ టైం. కత్తి ఎత్తేసాడు, సెకండ్స్ ఆఫ్ టైంలో పడిపోద్ది. అప్పుడు దేవుడు రుజువుపరుచుకున్నాడు, అబ్రహాము నన్ను ప్రేమించే విషయంలో పరివర్తన చెందాడు అని. హృదయంలోనే కాదు, మాటలోనే కాదు, క్రియల్లో కూడా పరివర్తన చెందాడు అని దేవుడు గ్రహించుకున్నాడు. గ్రహించుకున్న దేవుడు వెంటనే ఆకాశంలో నుంచి అబ్రామా అబ్రామా, ఇస్సాకుని ఏమీ చేయవద్దు, ఇస్సాకును ఏమీ చేయవద్దు. 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదా. నేను దేవునికి
రుజువైపోయింది. అబ్రహాము పరితాపం చెందిన సంగతి, దిద్దుబాటుకు వచ్చిన సంగతి, తిరిగి తననే ప్రేమిస్తున్నాడు, తన జీవితంలో నాకే మొదటి స్థానం అనే సంగతి దేవునికి రుజువైనప్పుడు ఆగు అన్నాడు. ఆగు అంటమే కాదు, ఆ మరణశాసనం రాసింది నేనే అబ్రామా, కనుక మరణించవలసిన వాడను నేను అని చెప్పి ఆకాశము నుండి గొర్రె పిల్లవలే ఆయన దిగొచ్చాడు. గొర్రె పిల్లవలే ఆయన దిగివచ్చాడు. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడి ఉండినట్లు గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. అక్కడ కొమ్మలలో కొమ్ములు చిక్కుబడి ఉన్న ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. మరణశాసనం రాసిన దేవుడు అబ్రహాము తనను ప్రేమించే విషయంలో, తన మొదటి ప్రేమ విషయంలో పరితాపం చెందిన సంగతి దేవుడు రుజువుపరుచుకొని వెంటనే ఆయనే భూమి మీదకు దిగి వచ్చాడు. గొర్రె పిల్లలాగా, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు మౌనంగా తనను తాను అప్పగించుకున్నాడు. ఆ గొర్రె పిల్ల పశువు కాదండి. కొండల్లో, లోయల్లో, లేకపోతే ఆ అడవిలో చిక్కుపోయిన గొర్రెపిల్ల కాదండి. ఆ గొర్రెపిల్ల పశువు జాతికి చెందిన గొర్రెపిల్ల అయితే అది మౌనంగా ఉండదు, అరుస్తూ ఉంటుంది, కేకలు పెడతా ఉంటుంది. మనం చూస్తాం కదా, సౌలును అమాలేకీయులను సంహరించమని దేవుడు చెప్పినప్పుడు సౌలు అమాలేకీయుల్లో కొంతమందిని చంపి, బలహీనంగా ఉన్న పశువులను చంపి, బలంగా ఉన్న పశువుల్ని, గొర్రెల్ని తీసుకొచ్చి తన శాలలో కట్టేస్తాడు. దేవుడు ఆ సంగతి సమూయేలుకు చెప్తాడు. నేను చెప్పిందంతా సౌలు చేయలేదు సమూయేలా అని బాధపడినప్పుడు సమూయేలు సౌలు యొద్దకు వస్తాడు. సౌలు యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, ఎందుకు దేవుడు చెప్పినంత చేయలేదు సౌలా అన్నప్పుడు, చేశాను ప్రభువా, చేశాను యాజకుడా, దేవుడు చెప్పిందంతా చేశాను అంటాడు. నువ్వు చేస్తే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి? అదేంటి, రాజుకు గొర్రెలు ఉంటాయి కదా, ఎడ్లుంటాయి కదా, మరి అరుపులు రంకెలు వాళ్ళ గొర్రెలు కాదు. గొర్రె దానిది కాని స్థలానికి వెళ్ళినప్పుడు, మచ్చిక కాని స్థలానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండదు, అరుస్తూ ఉంటుంది. అమాలేకీయుల దేశం నుంచి బలిసిన గొర్రెలను సౌలు తెచ్చుకొని తన దొడ్లో కట్టేస్తే అరుస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ కొమ్మలు చిక్కుకొని ఉన్న గొర్రె కూడా పశువు జాతికి చెందిన గొర్రె కాదండి. ఆ గొర్రె పిల్ల మరణశాసనం రాసిన యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాము తనను ప్రేమించు విషయంలో పరిపూర్ణంగా పరివర్తన చెందాడు అని దేవుడు చూచినప్పుడు, రుజువుపరుచుకున్నప్పుడు గొర్రెపిల్ల వలె దిగి వచ్చాడు. మౌనంగా దహన బలికి ఆయన అప్పగించుకున్నాడు. ఇస్సాకుకు బలిగా, ఇస్సాకుకు ప్రతిగా ఆయన బలి అయిపోయాడు. మనం పాట కూడా పాడుతూ ఉంటాం కదా, అనాదిగా వధించబడిన గొర్రె పిల్ల, ఆదిలో వధించబడిన గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, ఇస్సాకుకు ప్రతిగా బలి అయిన ఆ గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై వధించబడిన గొర్రె పిల్ల, గొల్గొతాలో యేసు రూపమై
వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. నీవు నేను చేసిన దోషం కొరకు, అబ్రహాము చేసిన దోషం కొరకు మరణ శాసనం రాసిన దేవుడు తానే బలి అవ్వటానికి గొర్రె పిల్లగా దిగొచ్చాడు. ఇస్సాకుకు ప్రతిగా ఆయన బలయ్యాడు. నా సంగతి ఏంటి? దేవుని ప్రేమించే విషయంలో మన జీవితాల్లో మొదటి స్థానం దేవునిదేనా? అబ్రహాము దేవుని ప్రేమించే విషయంలో పరిపూర్ణంగా పరివర్తన చెందాడు అని రుజువుపరుచుకున్నప్పుడే దేవుడు దిగొచ్చి బలిగా అర్పించుకున్నాడు. కానీ రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, 8వ వచనం, 10వ వచనాల్లో చెప్పబడిన మాట ప్రకారంగా మనము బలహీనులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే, పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు బలయ్యాడు. దేవుని ప్రేమించే విషయంలో మనం సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకున్న వారం కాము. దేవుని కంటే ఎన్నిటినో మనం మిన్నగా ప్రేమిస్తూ ఉన్నాం. మన భార్యల్ని ప్రేమిస్తూ ఉన్నాం, మన భర్తలకు మొదటి స్థానం ఇస్తూ ఉన్నాం, బిడ్డలకు మొదటి స్థానం ఇస్తూ ఉన్నాం, మన ఆస్తిపాస్తులకు మొదటి స్థానం ఇస్తూ ఉన్నాం, మన ధనానికి ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. కానీ మన కొరకు బలి అయిన దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో మనం బలహీనంగానే ఉన్నాం. దేవుని స్నేహితుడైన వాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన వాడు, ఆయనకే ప్రేమను రుజువుపరుచుకునే విషయంలో అంత పరీక్ష వస్తే, తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించే విధంగా ఆయన్ను పరీక్షిస్తే, నా ప్రేమను దేవుడు పరీక్షించడా? దేవునికి మనం ఇచ్చే స్థానాన్ని ఆయన చూడ్డా? దాన్ని కొలవడా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, హెబ్రీ గ్రంథకర్త రాస్తూ అంటాడు, చూడండి ఆ మాట. 11:19 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇస్సాకును బలిగా అర్పించాడని రాయినాయనా అని అంటాడు. అదేంటి ప్రభువా, బలిగా ఇవ్వలేదు కదా, బలి ఇవ్వబోతుంటే ఆపేసావు కదా అంటే దేవుడు అంటాడు, నిజమే, భౌతికంగా బలి ఇవ్వలేదు కానీ అంతరంగంలో బలి ఇచ్చేసాడు నాయన. అంతరంగంలో ఇస్సాకును బలిగా ఇచ్చేశాడు. దేవుడు రుజువుపరుచుకున్నాడు, తానే దిగొచ్చాడు. నా ప్రేమ ఏంటి? మనం బలహీనులము, భక్తిహీనులము, పాపులము, శత్రువులము. దేవుని కంటే అనేకమైన వాటికి ప్రథమ స్థానం ఇస్తున్న వారం. ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన మనం తలలు వంచి ఒక మాటతోనూ ఒక పల్లవితోనూ ఆయన్ను ఆరాధిస్తున్న మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఆయన్ను ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయనకి అంగీకారమేనా? ఎంతకాలం అయి ఉంటుంది దేవుడు మన ఆరాధనను అంగీకరించి? ఎంతకాలం అయి ఉంటుంది దేవుడు నీ ఆరాధనను బట్టి సంతృప్తి చెంది? ఇప్పటికైనా, ఈరోజైనా మన పాపముల విషయమై దేవుని కంటే ఎవరికి, ఏ వ్యక్తికి, ఏ వస్తువుకి ప్రథమ స్థానం ఇస్తున్నామో ఆ విషయంలో పరితాపం చెందగలిగితే, పశ్చాత్తాపడగలిగితే
నీ ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. నీ యందు ఆయన ఆనందిస్తాడు. ఎందుకంటే మన పాపము చేతను అపరాధముల చేతను మన మూలపితరుడైన ఆదాము చేసిన పాపం, అవిధేయత అనే పాపం, జన్మ పాపము, కర్మ పాపం మన మీద నిలిచి ఉండగా దానిని కొట్టివేసి తండ్రితో మనల్ని సమాధానపరచడానికి ఆయన మాంసయుక్తమైన దేహము అందు మరణం వలన తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. నీ కొరకు అవమానము పడటానికి, అవహేళన చేయబడటానికి, శ్రమలు అనుభవించటానికి, శిలువ మరణం పొందటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే నీకంటే ఎవరు ఆయనకి ఎక్కువ కాదు. నీ పట్ల ఒక ఉన్నత ఉద్దేశం దేవునికి ఉంది. నీకంటే ఎవ్వరు కూడా దేవునికి ఎక్కువ కాదు. మరి నీ స్థితి ఏంటి? మన జీవితాల్లో ఎవరిది ప్రథమ స్థానం? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ఒక పనివాడిని పెట్టుకున్నాడు. రే పనివాడా, ఈ పనులు చెయ్యి, నేను చెప్పినట్లుగా నడుచుకో, నేను చెప్పిన మాట కాదంటే, నేను చెప్పిన ఆజ్ఞను మీరిన రోజు నువ్వు చచ్చిపోతావు. ఎందుకు అనుకూలమేనా అన్నప్పుడు, అయ్యా అనుకూలమే అని ఆ పనివాడు ఆయన దగ్గర పని కుదిరాడు. కొంతకాలం నమ్మకంగా పని చేస్తా ఉన్నాడు. ఒకరోజు బలహీనుడయ్యాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. చెయ్యొద్దన్న పని చేశాడు. న్యాయాధిపతికి విషయం తెలిసింది. బోన్లో ఆ పనివాడిని నిలవబెట్టాడు. ఎరా పనివాడా, నేను నీకు చెప్పాను కదా, నా ఆజ్ఞ మీరిన రోజు నువ్వు చనిపోతావని చెప్పాను కదా, ఎందుకు మీరావంటే, అయ్యా బలహీనపడ్డాను, మోసపోయాను, ఆజ్ఞని మీరేనయ్యా. మరి ఆజ్ఞ మీరితే ఏం జరిగిద్దో తెలుసు కదా? తెలుసయ్యా. ఏం జరిగిద్ది? చచ్చిపోవాలయ్యా నేను. సరేరా పనివాడా, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నీ కొరకు ఎవరైనా మరణించేవారుంటే నేను నీకున్న మరణాన్ని కొట్టేస్తాను. నీ కొరకు ఎవరైనా మరణించేవారుంటే నీ మీదన ఆ మరణాన్ని కొట్టివేసి వారిని ఆ మరణానికి అప్పగిస్తానరా అన్నప్పుడు వాళ్ళలో చిన్న ఆశ కలిగింది. ఎవరైనా నా కొరకు మరణిస్తే బాగుండు, ఎవరైనా నా కొరకు ఈ నా మీద ఉన్న మరణాన్ని తీసుకొని వారు భరించి నన్ను బతికిస్తే బాగుండు అని ఆశపడ్డాడు. కొద్దిగా వాళ్ళు సంతోషం కలిగింది. చుట్టూ చూశాడు. తను ప్రేమించే డబ్బు వైపు చూశాడు, తను ప్రేమించిన వ్యక్తుల వైపు చూశాడు, తను ప్రేమించిన ఆస్తిపాస్తుల వైపు చూశాడు, దేని కొరకు ఆజ్ఞని మీరాడో దాని వైపు చూశాడు. ఎవ్వరు కూడా అతని బదులు మరణించడానికి రాలేదు. అతని బదులు మరణించడానికి ఎవరు కూడా ముందుకు రాలా. అప్పటి వరకు చిన్న ఆశతో సంతోషంతో ఉన్న పనివాడు మరలా బేలమోహం పెట్టేశాడు. వాడి కండ్ల నిండా ఏడుపు వచ్చేసింది, గుండెల నిండా దుఃఖం వచ్చేసింది. తన కొరకు మరణించేవారు ఎవ్వరు లేరు అని అర్థమైపోయి, అయ్యా నా కొరకు మరణించేవారు ఎవరు లేరు ప్రభువా అని చెప్పటానికి ఆ న్యాయాధిపతి ఉన్న సింహాసనం వైపు చూశాడు. చూస్తే అక్కడ ఆ న్యాయాధిపతి లేడు. అక్కడ ఆ న్యాయాధిపతి లేడు. అదేంటి, ఇక్కడ న్యాయాధిపతి ఉన్నారు కదా, నేను సమాధానం చెప్తాను చూసరికి న్యాయాధిపతి లేడేంటి అని తడుకునే వరకు ఆ న్యాయాధిపతి వచ్చి తన పక్కన నిలబడ్డాడు. నేను నీ కొరకు మరణిస్తాను, నేను నీ కొరకు మరణిస్తాను. మన పాపముల కొరకు ఆయన మరణించాడు. మనల్ని అందరికంటే, తాను సృష్టించిన పరలోకం కంటే కూడా దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. మనం ఆయన్ని ఎట్లా ప్రేమిస్తా ఉన్నాం? ఏ స్థానం దేవునికి ఇస్తా ఉన్నాం? ప్రథమ స్థానం దేవునిదేనా మన జీవితాల్లో?
మరేదైనా ఉందా? ఒకవేళ ఏదైనా ఉందని నీ మనస్సాక్షి నీకు చెప్తే ఇప్పుడే ఈ సమయంలోనే, ఈ క్షణంలోనే ఆ విషయమై పరితాపం చెందగలిగితే, దిద్దుబాటుకు రాగలిగితే, దిద్దుబాటుకు రావటం అంటే ఇక ఎన్నడూ కూడా చేసిన దోషమును చెయ్యకపోవటం, అది దిద్దుబాటు అంటే. పశ్చాత్తాపడటం అంటే చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడతాం, ఏడుస్తాం, ఒప్పుకుంటాం, అది పశ్చాత్తాపం. కానీ దిద్దుబాటుకు రావటం అంటే ఇక మరి ఎన్నడూ కూడా ఆ పాపం జోలికి వెళ్లకుండా ఉండటం. ఆ విధంగా దిద్దుబాటుకు రాగలిగితే, అబ్రమా నీవి కార్యము చేసినందున నిన్ను, నీ సంతతిని మాత్రమే కాదు, నీ వలన భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. అట్లాగా నీవు దిద్దుబాటుకు రాగలిగి హృదయపూర్వకముగా ప్రభువుకు నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. కనుక ఏ విషయంలో మనం దేవునిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నామో, దేవుని కంటే ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నామో ఆ విషయంలో మనం పరితాపం చెంది దిద్దుబాటుకొచ్చి హృదయపూర్వకముగా ఆయనను ఆరాధించుట కొరకు సిద్ధపడితే తప్పక దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, కరుణా సంపన్నుడా, వందనాలు నాయనా. అత్యల్పుడు నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాతోనూ మాతోనూ మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు నా నాయన. నిజమే నా ప్రభువా, మీరైతే మమ్మల్నే మొదట ప్రేమిస్తూ ఉన్నారు, మాకే మొదటి స్థానం ఇస్తూ ఉన్నారు. కానీ మేము మిమ్మల్ని ప్రేమించే విషయంలో, మీకు ప్రథమ స్థానం ఇచ్చే విషయంలో బలహీనంగా ఉన్నాం, భక్తిహీనులముగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. అయినను నా ప్రభువా, అయినను మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మేముండవలసిన స్థానంలో మీరుండి మరణించిన దేవుడవు. ఆ ప్రేమను బట్టి వందనాలు. మీరు మాతో ఈ సమయంలో మాట్లాడిన ప్రతి మాటల కొరకు నిండు వందనాలు. వెతబడిన మాటల ప్రకారం మిమ్మల్ని ఆరాధన చేయుటకు నన్ను, మమ్మను బలపరచండి నా ప్రభువా. మరొక్క పర్యాయము మీ దీనదాసునికి ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకై నిండు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.